అందరికీ నమస్కారం అండి. అమెరికాలోని ఒక విశాలమైన ఇంట్లో విశాల్ విచారంగా కూర్చుని ఉన్నాడు. విశాల్ది పేరుకు తగ్గట్టే విశాలమైన మనసు. అందరితో కలివిడిగా ఉండి అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. కల్లాకపటం తెలియనివాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హుషారుగా ఉండే విశాల్ ఇప్పుడు నిస్సహాయంగా నీరసంగా ఏం చేయాలో తెలియని అయోమయంగా చతికిలబడి ఉన్నాడు. అతని చుట్టూ అతని ఫ్రెండ్స్ చేరి అతనిని ఉత్సాహపరచడానికి అతనిని చీరప్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా అతనిలో చలనం రావడం లేదు. దానికి కారణం అతనిని ఎంతగానో ప్రేమించే అతని తల్లిదండ్రి ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరే లోకంగా బతికిన విశాల్కి లోకమంతా శూన్యంగా అనిపించసాగింది. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళు లేని నోటు ఎవరూ తీర్చలేరు అనిపించింది. కళ్ళల్లో కన్నీరు అయితే ఇంకిపోయింది కానీ మనసులో బాధ బయటికి పోవడం లేదు. ఏం చేయాలో తెలియని నిస్సహాయత, జీవితానికి అర్థమే లేదు అనిపించి ఒక బ్లాంక్ ఫేజ్ అది. ఇంతలో పక్కింటి అంకులు వచ్చి 4 రోజులు అవుతుంది వాళ్ళు వెళ్ళిపోయి, నీవు ఇంతవరకు వాళ్ళకి చేయవలసిన కర్మలు చేయలేదు, అది వాళ్ళ ఆత్మలకు మంచిది కాదు, కన్న కొడుకు అయ్యుండి వాళ్ళ ఆత్మలను సంతృప్తిపరచడం నీ బాధ్యత. బ్రాహ్మణుని పిలిచి చేయవలసిన కార్యాలన్నీ సక్రమంగా చేస్తేనే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి, మళ్ళీ జన్మ తీసుకుంటాయని, లేకపోతే గాలిలో తిరుగుతూ శాంతి లేకుండా ఉంటాయని అన్నారు. బతికినంతకాలం ఎంతో సంతోషంగా బతికాడు. చనిపోయినాక కూడా అదే సంతోషాన్ని వాళ్ళు పొందాలి అంటే, మంచి జన్మ తీసుకోవాలి అంటే నువ్వు చేయవలసిన పనులు చేయాలి, నువ్వు ఇలాగా కూర్చుంటే కుదరదు అన్నారు. ఆ మాటలతో తన కర్తవ్యం ఏమిటో తెలిసింది అతనికి. డిప్రెషన్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన అతను దాని నుంచి బయటికి రావడానికి ఈ మాటలు తను చేయవలసిన పనులు సహాయం చేశాయని చెప్పవచ్చు. దానితో విశాల్కి తన కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించాలి అని, ఇది తను మాత్రమే చేయవలసిన పని అని తెలిసి వచ్చింది. తను పుట్టింది ఇంకా బతికి ఉన్నది వాళ్ళ ఆత్మలకు శాంతి కలగజేయడానికి అని ఫీల్ అయ్యాడు. ఏం చెయ్యాలో అయ్యగారికి ఫోన్ చేసి తెలుసుకున్నాడు. ఫస్ట్ ఇల్లు శుభ్రం చేయమన్నారు ఆయన మాటలను ఆచరించాలి అనుకుని ఇంటి పని చేయడానికి పూనుకున్నాడు. వాళ్ళ అమ్మ ఉన్నంతకాలం విశాల్కి హాలు తన బెడ్రూమ్ తప్ప వంటగది కూడా సరిగ్గా తెలియదు. అలాంటి వాడు స్వయంగా ఇల్లంతా క్లీన్ చేయాలి అని అనుకున్నాడు. మెల్లమెల్లగా ఇల్లంతా సర్దుతూ ఉన్నప్పుడు తల్లి బెడ్రూమ్లో ఎక్కడో మూలన పడి ఉన్న పాత పెట్టెలో కనిపించిన కాగితాలు, ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాడు. అవి ఏమిటో అర్థం కాలేదు. వాటి గురించి తర్వాత ఆలోచించవచ్చు. అయ్యవారిని పిలిచి చేయించవలసిన పూజలు, కార్యక్రమాలు ఆయన చెప్పినట్టుగా ఖర్చుకు వెనకాడకుండా చేశాడు. చుట్టుపక్కల వాళ్ళని, తెలిసిన వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టాడు. చేయవలసిన కార్యాలన్నీ పద్ధతి ప్రకారం పూర్తి అయి చేయవలసిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత పెట్టెలో దొరికినవి అన్నీ చూడడం, చదవడం మొదలుపెట్టాడు. అతను విపరీతమైన ఆశ్చర్యానికి, బాధకి గురి అయ్యాడు. చిన్నతనం లీలగా గుర్తుంది. తను బహుశా 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి ఇండియా వెళ్ళిన జ్ఞాపకం. అప్పుడు తన తల్లిదండ్రులతో వెళ్ళాడు. అక్కడ కరెక్ట్గా తెలియదు కానీ ఒక్క మాట మాత్రం తన మనసులో నిలబడిపోయింది. వీడు నీ కొడుకు కాదు, నువ్వు ఎందుకు ఈమెతోనే ఉంటావు అన్నమాట. ఆ మాట ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు అన్నది తనకు తెలియదు కానీ ఆ ఒక్క మాట మాత్రం తనకి గుర్తుండిపోయింది. సమయం, సందర్భం తనకు తెలియదు. ఇప్పుడు ఆ మాటలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. ఈ ఒంటరితనంతో ఈ పేపర్లు, ఫోటోలు చూడడం మూలంగా ఏదో గుర్తొచ్చినట్టుగా ఉంది, గుర్తు రావడం లేదు. తనకి ఒక విషయం మాత్రం క్లారిటీ ఉంది. తన తల్లి ఒక ఇండియా నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ తన తల్లి తనను పోషించింది. బహుశా తన 5 సంవత్సరాలు అప్పుడు అనుకుంటా ఒక ఇంగ్లీష్ ఆయన్ని పెళ్లి చేసుకుంది. అది కూడా తనకి లీలగా గుర్తు, పూర్తిగా అయితే గుర్తులేదు. కానీ తన తండ్రి తనని చాలా ప్రేమగా చూసుకున్నారు. చాలామందికి ఆయన తన తండ్రి కాదు అని తెలియదు, తనకి కూడా తెలియదు. ఆయన తనను 10 సంవత్సరాల వయసు వరకు భుజాల మీద ఎత్తుకుని తిప్పుతూ ఉండేవారు. దింపమని తను చెప్పినా, తన తల్లి చెప్పినా వినేవారు కాదు. నా బిడ్డను నేను మొయ్యకపోతే, నేను ఎత్తుకోకపోతే ఎవరు ఎత్తుకుంటారు అని తనని చాలా గారాబం చేసేవారు. ఒక్క పూట తనకి ఒంట్లో బాగోకపోయినా, ఏదో ఒక పూట ఒక ముద్ద అన్నం తక్కువ తిన్నా తట్టుకోలేరు తన తల్లిదండ్రి. ఇద్దరూ పక్కన కూర్చుని తను తినే వరకు వాళ్ళు తినకుండా కూర్చుంటారు. తనకు ఏదైనా కాస్త ఒంట్లో నలతగా ఉంటే తల్లడిల్లిపోతారు. కానీ ఈ పేపర్లు, ఫోటోలు చూసిన తర్వాత మెల్లగా ఏదో కథ తన మనసులో అల్లుకుంటుంది. ఏది కళ, ఏది కథ, ఏది ఊహ, ఏది నిజం, ఏది అన్నది ఏమీ తెలియడం లేదు. విశాల్ తల్లికి అతనిని గొప్ప సైంటిస్ట్గా చూడాలని ఆశ. ఆమె ఆశను నిజం చేయాలని విశాల్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. విశాల్ ఫిజిక్స్లో మాస్టర్స్ చదువుతున్నాడు. 23 సంవత్సరాల వయసు, చామన ఛాయ రంగు, సూదులు లాంటి కళ్ళు, చాకులాగా ఉంటాడు.
అందరూ అమ్మాయిలు అతన్ని ఇష్టపడతారు, కానీ అతను మాత్రం అమ్మాయిలతో డేటింగ్ అంటూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోడు. మిగతా పిల్లలందరూ అలాంటి కార్యక్రమాలలో బిజీగా ఉంటే అతను మాత్రం వీకెండ్స్ మొత్తం తల్లిదండ్రులతో గడపడానికి ఇష్టపడతాడు. వారితో బయటికి వెళ్ళడం, లేదా వీకెండ్స్లో తల్లి లేదా తండ్రి వండి పెట్టిన వంటలు తినడం, వాళ్లతో గడపడం, ఇవి అతనికి ఇష్టమైన కాలక్షేపాలు. చదువులో టాపర్గా, సంస్కారంలో ఉన్నతమైన వాడిగా, స్నేహితులతో ప్రాణంగా ఉన్న విశాల్ ఒక్కసారిగా నిస్సహాయంగా, ఏమీ తెలియని వాడులాగా, ఒక మానసిక రోగిలాగా అయిపోయాడు. పేపర్లోని విషయాలు, ఫోటోలు చూసిన తర్వాత తను ఏం చూశాడు, తను ఏం తెలుసుకున్నాడు, అసలు ఏమీ అర్థం కాకుండా పూర్తి అయోమయంగా చతికిలబడిపోయాడు. ఇంతకాలం తన రంగు తక్కువగా ఉండడానికి కారణం తన తల్లి రంగు అని, తన తండ్రి రంగు తనకు రాలేదని అనుకుంటున్నాడు తప్ప దాని గురించి ఎప్పుడూ లోతుగా ఆలోచించలేదు. ఎందుకంటే తన తండ్రి తనను ప్రాణంలాగా చూసుకున్నాడు. ఒక్క సెకండ్ కూడా తనకి ఏ అనుమానం రాలేదు. అసలు అనుమానించవలసిన అవసరమే రాలేదు. అంత ప్రాణం ఆయనకు తనంటే. తనకి కూడా అంతే. తల్లి తండ్రి కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవారు. ఎప్పుడూ కూడా ఒకరినొకరు అవమానించుకోవడం, తిట్టుకోవడం తను చూడలేదు. కపుల్ అంటే ఇలా ఉండాలి అనిపించేటట్టుగా ఉన్నారు తప్ప ఎప్పుడూ గొడవ పడడం తను చూడలేదు. తను కూడా చాలాసార్లు పెళ్ళి అయిన తర్వాత ఇలా ఉంటే బాగుంటుంది, తనకు మంచి భార్య వస్తుందా, తాను ఇలా ఉండగలుగుతారా అని ఎన్నోసార్లు అనుకున్నాడు కూడా. విధి నిర్ణయం ఇంకొకలాగా ఉంది. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం ఏమిటి? ఏం చేయాలి? తల పట్టుకు కూర్చున్నాడు విశాల్. అంత విశాలమైన ఇంట్లో ఒంటరిగా. ఇంతకాలం తనని ప్రాణంగా ప్రేమించి ఆలనా పాలనా చూస్తూ అపురూపంగా పెంచిన తన తల్లి తన బయలాజికల్ తల్లి కాదు. తనకి మంచి సంస్కారం, విద్యాబుద్ధులు, మంచి నడవడిక, కారు డ్రైవింగ్తో సహా ప్రతి చిన్న విషయము నేర్పించి ఇంత వాడిని చేసిన తన తండ్రి తన బయలాజికల్ తండ్రి కాదు. విధి ఎంత విచిత్రమైనది. ఈ విషయాలు తనకి తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. కానీ ఇప్పుడు తెలిసాయి కాబట్టి చేయగలిగింది ఏమీ లేదు. అసలు తల్లి తండ్రి ఎవరో తెలుసుకోవడం ముఖ్యమా, లేదా ఎవరైతే తనకెందుకు అని వదిలేసి పెంచిన వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళే తన ప్రాణం కాబట్టి ఎవరు తల్లిదండ్రులైనా ఆ టాపిక్ని వదిలేయడం మంచిదా? ఏం చేస్తే మంచిది? తన తల్లిదండ్రి ఎవరు అన్నది తెలుసుకోకూడదు అనుకుంటే తన తల్లి ఆ పాత జ్ఞాపకాలన్నీ జాగ్రత్తగా ఎందుకు దాచిపెట్టింది? దాని వెనుక ఏదైనా అర్థం ఉందా? అడగడానికేమో ఆవిడ లేదు, చెప్పడానికేమో ఇంకెవరూ లేరు. ఇప్పుడు ఇండియా వెళ్ళి ఈ విషయాలు తెలుసుకోవాలా వద్దా? జుట్టు బీక్కుంటున్నాడు విశాల్. చివరికి ఈ మానసిక సంఘర్షణ భరించడం కన్నా ఇండియా వెళ్ళి ఏ విషయమూ తెలుసుకోవడమే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చి విశాల్ ఇండియాకి ప్రయాణమయ్యాడు. ఫ్లైట్లో కూర్చున్నాడు అనే మాటే కానీ ఫ్లైట్ కన్నా వేగంగా అతని ఆలోచనలు పరిగెడుతున్నాయి. కళ్ళు మూసుకుని ఉన్న అతనికి పేపర్లోని విషయాలన్నీ కనుల ముందు కదలాడడం మొదలయ్యాయి. అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న రాము ఇద్దరు కాలేజీ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కంప్యూటర్ కోర్సులు చేసి ఇద్దరి తల్లిదండ్రుల ఇష్టంతో అమెరికా వచ్చి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. పెళ్ళి 5 సంవత్సరాలు అయినా పిల్లలు లేకపోవడంతో అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత తమకి పిల్లలు కలగరు అని తెలిసి ఇద్దరూ చాలా ఆవేదనకు గురయ్యారు. కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఇక ట్రీట్మెంట్ లేకపోవడంతో ఇండియాకి వచ్చి ఎవరినైనా దత్తత తీసుకుందామని ఆలోచనలో వెతుకులాట ప్రారంభించారు. ఆ క్రమంలో ఒక హోమ్ దగ్గరికి వచ్చినప్పుడు దూరంగా ఉన్న తనకు లోనికి ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని వెళ్ళి బయటకు ఖాళీ చేతులతో వస్తున్న ఒక ఆమెను చూసి షాక్ అయింది రాజ్యలక్ష్మి. ఆమె తన ఫ్రెండ్ సుభాషిణి. రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళి ఆమెను పలకరించాలి అనుకునే లోపే ఆమె అటుగా వస్తున్న ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన అపాయింట్మెంట్ ఉండడంతో హోంలోకి వెళ్ళి ఎవరిని దత్తత తీసుకోవాలా, ఎవరు నచ్చుతారు అని చూస్తూ ఉన్నంతలో ఒక చిన్న బాబు ఆపకుండా గుక్కబట్టి ఏడుస్తూ ఉండడంతో ఆ బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని అక్కడ ఉన్న ఆయాని ప్రశ్నించింది రాజ్యలక్ష్మి. ఈ బాబుని ఇప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి వదిలేసి వెళ్ళింది. కొత్త కావడం మూలంగా ఇక్కడ చోటు బాబు తల్లి కోసం ఏడుస్తున్నాడని ఆయా సమాధానం ఇవ్వడంతో అదేమిటి, స్వయంగా తల్లి వచ్చి వదిలేసినా మీరు హోంలోకి తీసుకుంటారా అని ఆశ్చర్యపోయింది. అవునమ్మా, కొందరు పెంచలేని తల్లి తండ్రి మాకు కనిపించకుండా వదిలేసి వెళ్తే కొందరు ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి మేము ఈ పిల్లలను పెంచలేము అని చెప్పి వదిలేసి వెళ్తారు. ఎలా వదిలేసినా మేము వాళ్ళని అపురూపంగా పెంచుతాము, ఎవరికైనా దత్తత ఇవ్వమని కూడా చెబుతారు. ఇప్పుడు వచ్చిన ఆవిడ కూడా అలాగే ఈ బాబును వదిలింది. ఆమెకు ఆమె భర్తకు గొడవలు అయ్యి విడిపోయారట. బాబును పెంచే పరిస్థితులలో తాను లేనని, బయట ఎక్కడైనా వదిలేయడానికి మనసు రావడం లేదు అని
ఈ హోంలో పెంచమని, ఎవరైనా దత్తత అడిగితే ఇచ్చేయమని పర్మిషన్ లెటర్ రాసి ఇచ్చి వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చింది అక్కడ ఆయమ్మ. అవునా, ఈ బాబుని మేము దత్తత తీసుకోవచ్చా? ఆశ్చర్యంగా అడిగింది రాజ్యలక్ష్మి. తప్పకుండా తీసుకోవచ్చమ్మా. అదిగో చూడండి, అక్కడ కేర్ టేకర్ ఉంటారు. మీరు వెళ్ళి ఆవిడతో మాట్లాడి ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకుని లీగల్గా మీరు దత్తత తీసుకోవచ్చు. అవునా, సరే అయితే అంటూ బయటకు వచ్చి భర్తతో ఈ విషయం చర్చించింది. అతను, ఈ బాబుని ఎందుకు దత్తత తీసుకోవాలి అనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆమె, నా ఫ్రెండ్ సుభాషిణి, తను చాలా మంచిది. వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు తెలుసు. అందరూ కూడా మంచి మర్యాద తెలిసిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఎలాంటి జెనెటిక్ డిసీజెస్ వాళ్ళకి లేవు. ఏదో భార్యాభర్తల గొడవ మూలంగా తను బాబుని వదిలేసింది. ముందు ముందు మనకి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఆమె పర్మిషన్ లెటర్ కూడా ఇచ్చిందట. అలాగే మనం వాళ్ళ బాబుని దత్తత తీసుకున్న విషయం తనకి తెలియదు. ఫర్దర్గా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇదంతా ఆలోచించి నేను బాబుని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటి అంటూ తన మనసులోని భావాన్ని తెలియజేసింది. ఆమె భర్త కూడా దీనికి అంగీకారం తెలిపాడు. ఇద్దరూ కలిసి అక్కడ ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకుని బాబుని దత్తత తీసుకుని అమెరికా తిరిగి వెళ్ళిపోయారు. బాబు తమ కన్నబిడ్డ కాదు అన్న విషయం కాలక్రమంలో పూర్తిగా మరిచిపోయి వాళ్ళు ఆ బాబు ఆలనా పాలనలో ముద్దు మురిపాలలో మునిగిపోయారు. అలా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. 2 సంవత్సరాల తర్వాత రాము చెల్లెలి పెళ్ళి ఉండడంతో మళ్ళీ ఇండియాకి బాబుతో సహా వచ్చారు. అందరూ బాబు ముద్దు ముద్దు మాటలని బాగా ఎంజాయ్ చేస్తూ బాబుని కిందకి దింపకుండా ఆడిస్తున్నారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. పెళ్లి పనుల్లో, ఆ హడావుడిల్లో, షాపింగుల్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు సుభాషిణి కనిపించింది రాజ్యలక్ష్మికి. ఫస్ట్ సుభాషిణిని చూసి కంగుదిని మొహం చాటేసిన, ఆ తర్వాత అసలు విషయం తనకి తెలియదు కదా, అది కూడా బాబు తనతో లేడు, ఇంటి దగ్గర వదిలేసి రావడం వల్ల ఇబ్బంది లేదులే అనుకుని ఆమె ముందుకు వెళ్ళి మాట్లాడింది రాజ్యలక్ష్మి. మాటల మధ్యలో తమ భార్యాభర్తలు విడిపోయామని, తాను ఒంటరిగా జీవిస్తుంది అని తెలిపింది సుభాషిణి. ఏం జరిగింది అంటూ రాజ్యలక్ష్మి ప్రశ్నించడంతో జరగకూడనిదే జరిగింది. ఆయన చాలా మంచి వ్యక్తి. నేను ఆయన చాలా ప్రేమగా ఉండేవాళ్ళము. మా మధ్య ఎటువంటి ప్రపంచాలు లేవు. మా అత్తగారు వాళ్ళు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. అందరూ అంత మంచివాళ్ళు అయినప్పుడు మరి విడిపోవడం దేనికి? నీకు పిల్లలు లేరా? ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏమిటి అంటూ ఏమీ తెలియనట్టుగా క్యూరియాసిటీతో ప్రశ్నించింది రాజ్యలక్ష్మి. అదంతా నా నుదిటి మీద దేవుడు రాసిన వంకర టింకర రాత. దానిని ఎవరూ మార్చలేరు, తప్పించలేరు. మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు గడిచిన పిల్లలు లేకపోవడంతో అన్ని టెస్టులు చేయించుకున్నప్పుడు ఆయనలో లోపం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సంతానం కలగదు అని తెలియడంతో ఆయన కుంగిపోయారు. నేనే ఆయనకి ధైర్యం చెప్పాను. పిల్లలు లేకపోయినా మన ఇద్దరం ఒకరికి ఒకరు పిల్లలులాగా ఉందామని ఎంత చెప్పినా ఆయన తట్టుకోలేకపోయారు. పోనీ ఎవరినైనా ఒక బాబునో పాపనో దత్తత తీసుకుందామని అన్నా ఆయన దానికి కూడా సముఖంగా లేరు. చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు, ఆఫీసులో వాళ్ళ చులకన చూపులు ఆయనకి చాలా ఇబ్బంది కలిగించాయి. ఆయన చాలా సెన్సిటివ్. ఆయనే తక్కువగా చేసుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతూ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. దానితో నేను చాలా భయపడిపోయాను. ఆ సమయంలో ఆయన కజిన్ ఒక ఆవిడ బాంబేలో ఫెర్టిలిటీ సెంటర్లో డాక్టర్గా వర్క్ చేస్తుంది. ఆవిడ సలహాతో టెస్ట్ ట్యూబ్ ప్రొసీజర్కి వెళ్దాము అని నిర్ణయించుకున్నాము. ప్రొసీజర్ చేయడం మూలంగా లోపల ఎక్కడో ఉన్న వీర్యకణాలు తీసి ఎంబ్రియో డెవలప్ చేయడం మూలంగా సంతానం కలగవచ్చని, ఇది ఆధునిక టెక్నాలజీని ఆవిడ చెప్పడంతో మేమిద్దరము ఆ ప్రొసీజర్ అంతా హైదరాబాదులో చేయించుకున్నాము, ఎవరికీ తెలియకూడదు అనుకుని. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఆరోగ్యంగా నేను తల్లిని అయ్యాను. బాబు రాకతో మాలో సంతోషాలు వెల్లివిరిశాయి. 2 వైపులా మా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందించారు. ముఖ్యంగా మా అత్తగారు అయితే మరీను. ఆవిడ బాబుని దింపకుండా ఎత్తుకునే ఉండేది, అంత ప్రాణంగా చూసుకునేది. అనుకోకుండా వేరే వాళ్ళ జీవితాల్లో జరిగిన ఇబ్బందుల మూలంగా మాకు ప్రొసీజర్ చేసిన డాక్టర్ గారి పేరు పేపర్లలో, టీవీలలో మారుమోగిపోయింది. ఏమని అంటే, ఆవిడ ఎవరి ఎగ్స్తోనో ఎవరి వీర్యంతోనో ఎంబ్రియోలు డెవలప్ చేస్తుంది అని ఒక నింద అయితే, సరోగసి పేరుతో ఎవరో బిడ్డలను తీసుకువచ్చి ఇక్కడ మీకే పుట్టారు అని అందిస్తుంది అని ఇంకొక నింద. పోలీసుల విచారణలో అవి నిందలు కాదని నిజాలు అని తెలిసిపోయింది. ఇంకొక భయంకరమైన విషయం ఏమిటి అంటే, వీర్యకణాలను బిచ్చగాళ్ళ నుంచి స్వీకరిస్తుంది అని. వాళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్ ఆశ చూపించి, లేదా ఒక మందు బాటిల్ చూపించి, ఒక 1000 రూపాయలు ఇచ్చి దానిని సేకరించి, దానిని పిల్లలు కావాలి అని వచ్చే చాలామంది ఆడవాళ్లకు ఎక్కిస్తుంది అని తెలియడంతో
ఆ బిచ్చగాళ్ళు కూడా అది నిజమేనని తాము చాలాసార్లు అలా ఇచ్చామని సాక్ష్యం చెప్పడంతో మాకు తల మీద ఆకాశం కూలినట్లుగా ఫీల్ అయ్యాము. ఆ రోజు నుంచి మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. మా మధ్య మాటలు కూడా కరువయ్యాయి. బిడ్డని మా కళ్ళతో మేము చూడలేకపోయాము. మా చేతులతో మేము ఎత్తుకోలేకపోయాము. వీడు మా బిడ్డ లేక ఏ బిచ్చగాడు బిడ్డ, వీడికి ఏమైనా జబ్బులు ఉన్నాయా? ఈ ప్రశ్నలతో మాకు కంటి మీద కునుకు లేదు, నోట్లోకి ముద్ద దిగలేదు. ఇలా ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఈ భారాన్ని మనం మోయలేము అని ఈ బిడ్డ మన బిడ్డో కాదో టెస్టులు చేయించుకుందామని నిర్ణయించుకున్నాము. DNA టెస్టుల్లో ఆ బిడ్డ నా భర్త బిడ్డ కాదు అని ఖచ్చితంగా తెలిసింది. దానితో మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. అందులో నా తప్పు ఏమీ లేకపోయినా ఆయన దానిని భరించలేకపోయాడు. మా అత్తగారు కూడా ఈ బిడ్డ నా కొడుకు బిడ్డ కాదు కదా అంటూ కంటికి ఏకదాటిగా ఏడుస్తూనే ఉంది. ఇక తప్పని పరిస్థితుల్లో నేను ఆ బిడ్డని ఒక హోంలో వదిలేశాను. ఇప్పుడు నా భర్తకి మానసికంగా ట్రీట్మెంట్ జరుగుతుంది మా అత్తగారి ఆధ్వర్యంలో. నేను ఒంటరిగా ఉంటున్నాను. ఆయన నన్ను చూస్తూనే ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఫ్యూచర్లో మేమిద్దరం మళ్ళీ కలుస్తామని, కలిసి ఉండాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పింది కళ్ళు ఒత్తుకుంటూ. అంతా విన్న రాజ్యలక్ష్మి కొయ్యబారిపోయింది. ఏమిటి తను పెంచుకుంటున్నది ఒక బిచ్చగాడి బిడ్డనా? తన ఫ్రెండ్ అన్నట్టు వాడికి ఏ జబ్బులు ఉన్నాయో తనకి తెలియదు. తన ఫ్రెండ్కు కదా ఎలాంటి అనారోగ్యాలు ఉండవు అని ఆ ధైర్యంతోనే ఆ బిడ్డని తను దత్తత తీసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా! ఇంటికి వచ్చి తల మీద చేతులు పెట్టుకుని కూర్చుండిపోయింది. తన తర్వాతి కర్తవ్యం ఏమిటో ఆవిడికి అర్థం కాలేదు. ఆలోచనలతో, అయోమయంతో, షాకుతో ఆవిడ కొయ్యబారిపోయింది.